హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఎపిసోడ్ 2 చూశాను అగ్ని పరీక్షది. చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఒక ముగ్గురు నలుగురు క్యాండిడేట్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. వాళ్ళే సెలెక్ట్ అయ్యారు కూడా. ఆ ముగ్గురు నలుగురిలో కూడా ఒకరు ఇద్దరికి సంబంధించి జడ్జిమెంట్లో అక్కడ చూపించిన ఫుటేజ్కి వీళ్ళు ఇచ్చిన గ్రీన్కి సంబంధమే లేదే, ఎందుకు అలా ఇచ్చారన్న ఫీలింగ్ కూడా వచ్చింది నాకు ఒకరిద్దరు కంటెస్టెంట్స్ గురించి. దాని గురించి కూడా మాట్లాడతా. ఒక కంటెస్టెంట్ అయితే స్క్రాప్ అని తమ్నేల్లో పెట్టాను కదా, నా జీవితంలో నేను అంత చులకనగా అంత చీప్గా ఎవరి గురించి అలా పెట్టడానికి కూడా ధైర్యం చేయను. కానీ మనోడి గురించి పెట్టాలి అనిపించింది అంటే ఎందుకు అనిపించింది అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. దాంతోపాటుగా ఫస్ట్ ఒక క్లారిటీ ఇచ్చి ఎపిసోడ్లోకి వెళ్దాం. ఆ క్లారిటీ ఏంటంటే, కొంతమంది క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సెలెక్ట్ కాని క్యాండిడేట్స్ బిగ్ బాస్ టీమ్నో జడ్జెస్నో తిడుతూ ఉంటున్నారు. సోషల్ మీడియాలో అదే పెంట చేస్తున్నారు. దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఒక 1 minute. ఏంటంటే, మీలో కొంతమందికి కూడా తెలియని విషయం ఏంటంటే, ఆ సెలక్షన్ ప్రాసెస్ అక్కడ స్టేజ్ మీద జరుగుతున్నప్పుడు కొంతమందికి ఏమో ఆపర్చునిటీస్ ఎక్కువ ఇస్తున్నారు, కొంతమందికి ఏమో ఆపర్చునిటీస్ తక్కువ ఇస్తున్నారు. ఎగ్జాంపుల్కి కొంతమందికి ప్రాపర్టీస్ ఇచ్చి ఏదో చెయ్యి అని చెప్తున్నారు, కొంతమందికి అది ఏం లేకుండా మీకు ఏమి ఇష్టం, ఏం చేయాలనుకుంటున్నాం అనేది అడుగుతున్నారు. జస్ట్ నామకే వాస్తు, వాళ్ళకి ఏమి ఛాన్సెస్ ఇవ్వట్లేదు. శ్రీముఖి గారు కొంతమందికి మంచి మంచి ఛాన్సెస్ ఇచ్చి అది చెయ్యి ఇచ్చే అని చెప్తున్నారు, కొంతమందికి ఏమి ఇవ్వట్లా. అది అన్ఫేర్ కదా అనేసి మీలో కొంతమంది అనుకుంటున్నారు. ఈవెన్ క్యాండిడేట్స్ కూడా సోషల్ మీడియాలో అదే వైరల్ చేస్తున్నారు. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, బిగ్ బాస్ టీమ్ ఇది 4th లెవెల్. అంతకుముందు 3 లెవెల్స్లో వీళ్ళేంటి అనేది చూసేశారు. వీడియో కాల్ చేసి ఒక 1/2 hour 1 hour మాట్లాడారు. తర్వాత గ్రూప్ డిస్కషన్ చేసి ఒక్కొక్కరితో 1 hour చెప్పు గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత ఒక 200 క్వశ్చన్స్ ఇచ్చి ఒక షీట్ మీద ఆ క్వశ్చన్స్కి ఆన్సర్లు రాయించుకున్నారు. వీటన్నిటిని బట్టి ఎవరు ఏంటి అనేది వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది. ఎవరికైతే ఆపర్చునిటీస్ ఎక్కువ రావట్లేదు స్టేజ్ మీద, వాళ్ళు గత 3 లెవెల్స్లో వాళ్ళని ఇంప్రెస్ చేయడంలో, నువ్వేంటి అని ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు మీకు ఆపర్చునిటీస్ ఇవ్వరు. ఎవరికైతే ఎక్కువ ఆపర్చునిటీస్ స్టేజ్ మీద వస్తున్నాయో, ప్రాపర్టీస్ ఇస్తున్నారు, సంథింగ్ ఏదో ప్రూవ్ చేసుకునేటికి అది చేస్తావు అనేసి వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు అంటే, అంతకుముందు 3 లెవెల్స్లో వీళ్ళేంటి అని ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు వాళ్ళు సక్సెస్ఫుల్గా. కాబట్టి వాళ్ళు ఇంకొంచెం ఇద్దామనేసి ఛాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. అంతకుముందు 3 లెవెల్లో మీరు ఇంప్రెస్ చేయడంలో ఫెయిల్ అయ్యారనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆడియన్స్ కూడా చూసే మన సబ్స్క్రైబర్స్కు అర్థం కావాల్సి, స్టేజ్ మీద ఇచ్చేదంతా కూడా అంతకుముందు 3 లెవెల్ని బట్టే ఇస్తున్నారు. 3 లెవెల్స్లో వీళ్ళు ఎంత ప్రూవ్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి, వీళ్ళకి తెలిసిన దాన్ని బట్టి అక్కడ ఛాన్సెస్ ఎక్కువ ఇస్తున్నారు. అది నిజమే. ఎందుకంటే ఎవరికైతే విషయం ఎక్కువ ఉందో అలాంటి వాళ్ళని ప్రూవ్ చేసి అలాంటి వాళ్ళని ఎక్కువ టెస్ట్ చేయాలని అనుకుంటారు. కానీ విషయం పెద్దగా లేదురా, నామకే వస్తుంది అనుకున్న వాళ్ళని టైం వేస్ట్ చేసి ఎక్కువ టెస్ట్ చేయాలనుకోరు. ఎవరినైతే పంపించాలి అనేసి వాళ్ళకి మైండ్లో ఉంటుంది. ఫస్ట్ 3 లెవెల్ని బట్టి ఒక 20 మంది ఉంటారు. వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఇవ్వడంలో ఫెయిర్ కాదా? మీరు చెప్పండి, దాంట్లో అన్ఫెయిర్ ఏముంది? అంతేగాని అందరికీ టెస్ట్ చేస్తూ కూర్చుంటారు. 24 గంటలు వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఆ క్లారిటీని బట్టి ఎక్కువ టెస్ట్ చేస్తుంటారు. మీకు అర్థమవుతుంటుంది ఎవరిని ఎక్కువ టెస్ట్ చేస్తున్నారని. అదొక క్లారిటీ ఇద్దాం అనుకుంటాను. సో వీడియో లెంత్ లేకుండా ఉండడానికే నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, అంతకుముందు సీజన్స్ అయినా అది ఇది సొల్లు మాట్లాడేవాను, కానీ ఈ సీజన్లో సొల్లు మాట్లాడాలని అనుకోవట్లేదు. వీడియో లెంత్ అయితే ఎక్స్క్యూజ్ చేయండి. నేను కంటెంట్ తప్పించి వేరేది అవుట్ సైడ్ వెళ్ళి ఏది మాట్లాడదలుచుకోవట్లేదు. ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇంకెప్పుడు ఇవ్వాలనుకోవట్లేదు. ఫస్ట్ టైం ఇస్తున్నాను, అర్థం చేసుకోండి. కొంతమంది అర్థం చేసుకున్నారు. ఫారిన్ కంట్రీస్లో ఉండే వాళ్ళు మాత్రం వాళ్ళకి ఎపిసోడ్స్ రావట్లేదు కాబట్టి ఎంత లెంత్ అయినా పర్లేదు ఆదిరెడ్డి గారు మొత్తం చెప్పండి అని అంటున్నారు. కొంతమంది మాత్రం అంత లెంత్ వద్దండి తగ్గించండి అంటున్నారు. మీడియం సైజులో లాగడానికి నేను ట్రై చేస్తాను. ఫారిన్ కంట్రీస్లో ఉండే వాళ్ళు ఎపిసోడ్స్ చూడడానికి ఏదైనా పాసిబిలిటీస్ ఉంటే అడుగుతున్నారు. అలాంటి వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే, కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, దాంట్లో మెసేజ్ చేస్తే ఏదైనా పాసిబిలిటీస్ ఉంటే మీకు ఆ లింక్స్ కానీ అవి కానీ షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే, ఇది 2nd ఎపిసోడ్, ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూ ఆల్రెడీ అప్లోడ్ అయింది, చూడండి. శ్రీముఖి గారు స్టార్ట్ చేస్తారు. ఈరోజు కూడా ఎంట్రీ సాంగ్లు ఏం ఎలివేషన్స్ లేకుండా, ఎడ్జెస్ ఇంట్రోలు ఏం లేదు, డైరెక్ట్గా సోఫాల్లో కూర్చున్నారు, స్టార్ట్ చేసేస్తారు. స్టార్ట్ చేయగానే లైఫ్లో కోరిక ఒకటే ఉంటే చాలదు. కోరిక ఒకటే కాకుండా దాన్ని కోరికను నెరవేర్చుకోవడానికి ఒక సామర్థ్యం కూడా ఉండాలి, కెపాసిటీ కూడా ఉండాలి. సో అది ప్రూవ్ చేసుకోవడం కోసమే ఈ అగ్ని పరీక్ష షో కండక్ట్ చేస్తున్నాం అనేసి మళ్ళీ ఇంట్రడక్షన్, నిన్న 2 లైన్లు చెప్తే ఈరోజు ఒక లైన్ చెప్పి ఇంట్రడక్షన్ చెప్పారు. ఫస్ట్ క్యాండిడేట్ డెమాన్ పవన్. మనోడి గురించి ఒక విషయం చెప్పాలి. డెమాన్ పవన్ అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్. నేను అంతకుముందు అతను చూడలేదు, అతను ఎవరు కూడా నాకు తెలియదు. 1,12,000 మంది ఎంతో ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో చూస్తే. మనోడిది నేను అందరినీ ఫాలో ఇన్ ద సెన్స్ వేరే అకౌంట్ నుంచి చూస్తూ ఉంటాను. ఎవరు ఏంటి కథ ఏంటి, వీళ్ళు బుల్ల బుస్సా అనేది. సో ఇతను తుస్సు అనిపించాడు నాకు, కన్ఫామ్ 100% తుస్సు అనిపించాడు డెమాన్ పవన్. ఎందుకు అనిపించాడంటే, మనోడిది ఒక రీల్ చూశాను. ఆ రీల్ ఏంటంటే, అగ్ని పరీక్ష షోకి మనోడు ఒక రీల్ చేసి పంపించాడు చూసారు, 3 minutes రీల్. అది చూసి వెంటనే డిసైడ్ అయిపోయాం. వెంటనే తుస్సురా ఇతని దగ్గర విషయమే లేదనేసి ఫీల్ అయిపోయా. క్లియర్గా ఒక 2 రోజుల క్రితం 1 day క్రితం పెట్టాడు.
చూడంగానే నాకేమనిపించిందంటే దాంట్లో స్క్రిప్ట్ కింద పెట్టుకొని స్క్రిప్ట్ చదువుకుంటా ఉన్నాడు. ఏమన్నా ఎక్స్ప్రెషన్ లేదు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏం లేవు, ఆ ఫీల్ లేదు, అక్కడ చెప్తున్న బాధ లేదు, అక్కడ చెప్తున్న కోపం లేదు. ఏంట్రా ఇది స్క్రిప్ట్ చదివాడు. ఈ స్క్రిప్ట్ చదివి 3 నిమిషాలు స్క్రిప్ట్ని చూసి బిగ్ బాస్ని ఎలా సెలెక్ట్ చేశారు, ఇది అన్ఫేర్ అన్న ఫీలింగ్ వచ్చింది. వేస్ట్ అనుకున్నాను. ఖచ్చితంగా ఇతను ఇంప్రెస్ చేయడు అనేసి గట్టిగా ఫిక్స్ అయ్యా. కానీ హీ ప్రూవ్డ్ మీ రాంగ్ అన్న ఫీలింగ్ వచ్చింది. అదే అక్కడ స్క్రిప్ట్ ఎంత కొంచెం విషయం పెట్టుకున్నాడు, ఎంత అంటే భయంకరమైన విషయం అని విషయం అయితే ఉంది. ఆ విషయాన్ని ఆ 3 నిమిషాల్లో ఎందుకు పెట్టలేకపోయి ఆ స్క్రిప్ట్ చదువుకుంటా కింద చూస్తూ మాట్లాడాడనేది నాకు అర్థం కాల. అందుకే నేను తమ్మునిలో సారీ పవన్ అని ఎందుకు చెప్పానంటే, నిజంగానే నేను వేస్ట్ అనుకున్నా అతన్ని ఆ స్క్రిప్ట్ చెప్పే విధానంగానే ఎన్ని. కానీ ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ ప్రూవ్డ్ మీ రాంగ్ అన్న ఫీలింగ్ వచ్చింది. అదేంటనేది చెప్తాను. నాకు కొన్ని విషయాల్లో సర్ప్రైజింగ్ అనిపించాడు. కాన్ఫిడెంట్గా మాట్లాడుతాను, అసలు కాన్ఫిడెన్సే లేదు ఇతను మొహంలో అనుకున్నా ఆ రీల్ 3 నిమిషాలు రీల్ చూసి. కానీ అదేం లేదు, నిజంగా కాన్ఫిడెంట్గా అనిపించాడు. గుడ్ ఇంప్రెస్ చేశాడు. ఏమేంటి అంటే రాగానే హాయ్ గాయ్స్ హౌ ఆర్ యూ ఆల్ అనేసి అన్నాడు పెద్దగా. ఇది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాలి. కొంచెం ఇబ్బంది పడతా ఉన్నాడు. ఆ వీడియోకి ఇబ్బంది పడేవాడు ఇక్కడంత టాకటివ్గా అంత యాక్టివ్గా ఉంటాడు, అంత క్లోజ్గా అందరితో కలిసిపోతాడని నేను అనుకోలేదు. హాయ్ ఆల్ అనేసి అని శ్రీముఖ్ గారు బొగ్గు గిల్లి మనోనే నైస్ క్యూట్ ఉన్నావు అనేసి అనింది. ఆ తర్వాత పవన్ యాక్టింగ్ కోసం హైదరాబాద్ వచ్చాను, బిగ్ బాస్ ద్వారా వస్తుంది ఆ యాక్టింగ్ అవకాశాలు రావాలని, కొంచెం ఫేమ్ రావాలి, ఆ ఫేమ్ బిగ్ బాస్ ఇస్తుందేమో, ఆ యాక్టింగ్ అవకాశాల కోసం ట్రై చేస్తున్నాను అనేసి చెప్పారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలా చెప్పిన వాళ్ళందరినీ రిజెక్ట్ చేశారు. దేనికోసమో బిగ్ బాస్కి వస్తున్నా అనే వాళ్ళని రిజెక్ట్ చేశారు. ఎలాంటి వాళ్ళు అదొక్కటే చెప్పిన వాళ్ళని రిజెక్ట్ చేశారు. కానీ అది చెబుతూ ఇంకా యాక్టివిటీస్ చేసి చూపించి నీ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే ఉంచారు. నేను ఇందాక చెప్పిన పాయింటే, అది అందరికీ ఇవ్వట్లేదు ఆపర్చునిటీ స్టేజ్ మీద. ఎందుకు ఇవ్వట్లేదు అంటే వాళ్ళకి ఇచ్చి కూడా టైం వేస్ట్ అని. ఎందుకంటే అంత ముందు 3 లెవెల్స్లో వాళ్ళు చూసారు, వాళ్ళు ఎంత మాత్రం అనేది, వాళ్ళ ప్లస్ ఏంటి, వాళ్ళ మైనస్ ఏంటి అని ఆల్రెడీ చెప్పుంటారు. వీళ్ళు ఏం చెప్పుంటాడు, ఇతను ప్లస్ ఏముంటుంది, నా ఫిజికల్ యాక్టివిటీ, నేను ఇంత చేస్తాను అంత చేస్తాను, కండలు తిప్పుకుంటున్నాను, నేను 6 ప్యాక్ బాడీ ఉంది, అట్లా ఇట్లా ఇంత కష్టపడుతున్నాను, డైలీ జిమ్ చేస్తాను, ఇవన్నీ చెప్పుంటారు. చెప్పినప్పుడు అవే ఛాన్సెస్, అవే ప్రాపర్టీస్ ఇస్తారు అక్కడ. ఇతనికి బాగానే మాట్లాడాడు, కాన్ఫిడెంట్గా మాట్లాడాడు. గుడ్. అతను ఏంటి, అతని లైఫ్ స్టైల్ ఏంటి, ఇంట్లో వాళ్ళు ఏంటి చేస్తారు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇవన్నీ కూడా కాన్ఫిడెంట్గా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత కెన్ ఐ షో మై స్కిల్స్ అనేసి అతనే అడిగాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి, కెన్ ఐ షో మై స్కిల్స్ అని చెప్పాడు. అక్కడ ఆల్రెడీ ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి. అంటే ఎవరికి ఏమి ఇవ్వాలని వాళ్ళు ఒక ఫిక్స్ చేసి పెట్టుకున్నారు, ఎవరికి ఎంత ఛాన్స్ ఇవ్వాలనేది బిగ్ బాస్ టీం. ఎందుకంటే గత 3 లెవెల్స్ని బట్టి తీసుకొని అడగగానే ఓకే చేయమన్నాడు. చేసిన తర్వాత అన్నీ చేశాడు. అట్టెగిరాడు, జింబాడీ అది ఇది చూపించాడు. అన్నీ చూపించిన తర్వాత ఫైటింగ్ కూడా చేస్తాను నేను, ఏదైనా గొడవలు వస్తే ఫైటింగ్ కూడా చేయగలనేసి అనేసి చేసి చూపించాడు. అది కొంచెం ఫన్నీగా అనిపించింది నాకు, అనవసరంగా చేశాడు అనిపించింది. తర్వాత శ్రీముఖి గారు నవదీప్ని ఏదైనా ఛాలెంజ్ ఇవ్వాలంటే నవదీప్కి ఏమి ఇస్తామని చెప్పగానే సరే వెయిటెడ్ పుషప్స్ అన్నాడు. వెయిటెడ్ పుషప్స్ 2 టైర్లు వేసుకొని, ఎర్ర టైరు పచ్చ టైరు ఒకటి వేసుకొని దానిపైన పెట్టుకొని 27 వెయిటెడ్ పుషప్స్ చేశాడు. గుడ్. అసలు అంత సాధారణమైన విషయం కాదు. వెయిటెడ్ పుషప్స్ 27 చేశాడు. నార్మల్ పుషప్స్ చేయడమే కష్టం. చేశాడు. తర్వాత వచ్చేసరికి చేసిన తర్వాత బిందు గారు అన్నారు, మనీ కోసమే బిగ్ బాస్కి వెళ్తున్నావా అనేసి. అంటే అవును అనేసి డైరెక్ట్గా చెప్పాడు. స్ట్రైట్ ఫార్వర్డ్ వేసి నచ్చింది. బిందు గారికి కూడా అదే నచ్చింది. తర్వాత డార్కెస్ట్ సీక్రెట్ ఏదైనా నీ లైఫ్లో జరిగింది చెప్పితే నేను గ్రీన్ ఇచ్చేస్తానని చెప్పగానే అది నాకు క్యూట్గా అనిపించింది మనోడిది. అంటే అది మిస్ అయింది అనుకున్నా, అతనిలో లేదనుకున్నా. ఏమన్నాడంటే దానికి ఫ్రెండ్ ఒకసారి ఇంటికి పిలిచి ఏదేదో చేస్తుంది ఆ అమ్మాయి అంటే, ఏదేదో అంటే కిస్సులు అట్లా ఏమైనా చేసిందంటే అంటే కొంచెం చేశా, అవును కొంచెం చేశాను, కొంచెం చేయలేదు. ఇది క్యూట్గా చెప్పాడు. మీరు ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. కొంచెం బాగుంది అలా చెప్పే విధానం. కొంచెం చేశాను, కొంచెం చేయలేదు అనేసి చెప్పాడు అనమాట. బాగా అనిపించింది. అందరూ బాగా ఫన్నీగా రియాక్ట్ అయ్యారు, బాగా నవ్వుకున్నారు అలా. ఆ తర్వాత సరికి అందరూ గ్రీన్ ఇచ్చేశారు. అందరూ గ్రీన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నాకేం నచ్చిందంటే మనోడు డెమాన్ అనే దానికి ఏదో మీనింగ్ చెప్పాడు. అది నాకు తెలియదు, అదేదో మూవీకి సంబంధించిందో అదేదో వెబ్ సిరీస్కి సంబంధించింది అనుకున్నా. డెమాన్ అనేది ఏదో అది నాకు తెలియదు దాని గురించి అరుపులు, ఆ డెమాన్ లాగా అరువు, ఆ సీజన్ 2 లాగా అరువు ఏదో చెప్పారు అభిజిత్ గారు. దానికి అతను ఓ అనేసి చేశాడు. గుడ్. వాళ్ళందరూ ఇంప్రెస్ అయ్యారు. నాకు తెలియదు దాని గురించి, అందుకని చెప్పట్లేదు. సో అదంతా మామూలు కాన్ఫిడెంట్గా అనిపించాడు. అది అనేసి అందరూ గ్రీన్ ఇచ్చారు. ఎవ్రీ పర్సన్. నేను కూడా ఇంప్రెస్ అయ్యాను. గుడ్. గ్రీన్ ఇవ్వడంలో తప్పలేదు. హైలీ ఇంప్రెస్డ్. ఎందుకంటే టాస్క్లో బాడీ ఉంది, క్యూట్గా ఉన్నాడు. ఇతని నుంచి ఏదైనా లవ్ స్టోరీలు రావచ్చు, దాంతోపాటుగా ఫైట్ చేయగలరు, టాస్క్లు ఆడగలరు, ఇవన్నీ ఉన్నాయి అనిపించింది. గుడ్. అందరూ గ్రీన్ ఇచ్చేసారు. అభిజిత్ ఇంకొంచెం కాన్ఫిడెంట్గా ఉండు అనేసి చెప్పాడు. ఉన్నదానికంటే ఇంకొంచెం కాన్ఫిడెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అనేసి గ్రీన్ ఇచ్చారు. తర్వాత డైరెక్ట్గా టాప్ 15కి వెళ్ళిపోయాడు. ఇతను వెళ్ళిపోయిన తర్వాత బిందు గారు
ఇతను బయటికి వెళ్ళిన తర్వాత బిందు గారు చెప్పడం ఏంటంటే, నాకు అన్ని విధాలుగా నచ్చాడు ఇతను, క్యూట్ అనిపించాడు, అసలు క్యూట్గా మాట్లాడుతున్నాడు, చాలా ఆనెస్ట్గా కూడా ఉన్నాడు. ఆనెస్ట్గా ఉన్నాడు అని ఈవిడ ఎందుకు అన్నారంటే, డబ్బు కోసం వెళ్తున్నావు అంటే అవుననేసి అన్నాడు కాబట్టి, ఈవిడ అడిగిన దానికి కోసం ఆన్సర్ చేశాడు కాబట్టి ఆనెస్ట్గా అనిపించింది, క్యూట్గా ఉన్నాడు అనేసి చెప్పింది. శ్రీముఖి కూడా సేమ్ క్యూట్గా ఉన్నాడు అనేసి అన్నారు. అందరూ బాగా పొగిడారనమాట మనోడిని. హీ డిజర్వ్స్ అక్కడ కనిపించినంత వరకు గుడ్ అనిపించింది. తర్వాత సెకండ్ క్యాండిడేట్ శ్రీజ. ఈవిడ డబ్బా రేకులు రాని ఆవిడే అనుకున్నారు. ఆవిడ గురించి క్లియర్గా మాట్లాడదాం. ఆవిడ ఒక సిచ్యువేషన్లో మాత్రం నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించారు. అదేంటని కూడా చెప్తాను. ఒకటి, రాగానే చాలా ఓవర్ చేశారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలని నిన్న ఎపిసోడ్లో చెప్పింది అదే, మళ్ళీ కూడా చెప్పేదే, ఎంత ఓవర్ చేసినా ఎవరు ఓవర్ చేసినా ఖచ్చితంగా అవకాశం కోసం ఇలా ఓవర్ చేస్తే, అటెన్షన్ సీకింగ్ చేస్తేనే మనకు ఛాన్స్ వస్తుందని, ఆ ఛాన్స్ కోసం చేసే ప్రయత్నాలే కానీ వాళ్ళ బలుపనో వాళ్ళ కొవ్వనో అని అనుకోవడానికే లేదు ఏ కంటెస్టెంట్ కూడా. ఇంకేదైనా చేస్తే తప్పించి అవకాశం కోసం అక్కడ కొంత ఓవర్ యాక్షన్ చేసినా కూడా తప్పలేదు. అది ఎవరు చేసినా కూడా నేను తప్పబట్టను. ఎందుకంటే అక్కడ ఏదో ఒకటి చేయకపోతే నీ మీద ఆ లైట్ పడదు, నువ్వు ఖచ్చితంగా కూడా నీకు కొంత ఎక్స్ట్రా ఛాన్స్ కూడా ఇవ్వరు. నువ్వు ఏదో చేస్తా ఉంటే ఏదో చేయాలని చూస్తారు, సరే చూద్దాం కిండల్ చేస్తున్నారు అన్నట్టుగా. సో అది చేయాల్సిందే, ఈవిడ కూడా అదే చేసింది. అది ఖచ్చితంగా ఓవర్ అనిపిస్తుంది, అది ట్రోల్స్ గురవుద్ది. ఈవిడ ట్రోల్స్ కూడా లెక్క చేసే క్యాండిడేట్ కదా. ఈవిడ ఇన్స్టాగ్రామ్ చూసిన తర్వాత ఇందాక కూడా ట్రోల్స్ చేసుకొని ఏమైనా చేసుకొని అది ఇదని ఎగురుతాను మాట్లాడింది రీల్ కూడా అమ్మాయి. సో ట్రోల్కి గురయ్యేటట్టుగా బిహేవ్ చేసింది, పడినట్టుగా యాక్టింగ్ చేసి, హే జస్ట్ కిడ్డింగ్, అందరూ అలర్ట్గా ఉన్నారా, నా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారా లేదా అనేసి అన్నట్టుగా చెప్పింది అనమాట. అటెన్షన్ ఉందిగా అది ఓవరైజ్ చేసింది. తర్వాత మీకంటే ముందు నేనే చెప్తాను నేను ఎందుకు అర్హత బిగ్ బాస్కి ఎందుకు రావాలనేసి స్టార్ట్ చేసి ఆగకుండా మాట్లాడుతుంది. నాన్ స్టాప్గా యాంకరింగ్ అంటది, అద్దంటది, ఇది అంటది, ఆ తర్వాత అటు జరగద్ది ఇటు జరగద్ది, ముందుకెళ్ళద్ది వెనక్కి ఎగురుద్ది, కై అంట మాట్లాడుతూనే ఉంది. వాళ్ళందరూ నోరు మూసుకొని ఏంట్రా ఇది నీకు దండం తల్లి అన్న సెన్స్లో మొహాలు పెట్టారు అందరూ. అస్సలు ఒక్క నవదీప్ తప్పించి, నవదీప్ గారు ఆ అమ్మాయి శ్రీజ గారు వచ్చినప్పటి నుంచి వెళ్ళేంతవరకు నవ్వుకుంటానే ఉన్నాడు. అది శ్రీజ గారు గమనించారు. ఇక్కడ శ్రీజ, అభిజిత్ మీరు స్పాట్గా మాత్రమే ఆడగలుగుతారు, నేను ఫిజికల్గా కూడా ఆడగలుగుతాను, ఓన్లీ స్మార్ట్ మాత్రమే అది ఇది మాట్లాడుతున్నప్పుడే రెడ్ తెచ్చాడు. ఇంకా చాలరా నీ గోళ వెళ్ళలేను అనే సెన్స్లో రెడ్ తిప్పేశాడు. తిప్పగానే అమ్మాయి మొహం మాడిపోయిన తర్వాత బిందు గారు మీ ఆడపులు ట్యాగ్ ఏదైతే ఉందో తర్వాత నాకు ఆడపులు ట్యాగ్ నాకు వచ్చేస్తుంది, మీ నుంచి నేను లాగేసుకుంటాను, నేను వెళ్ళి పర్ఫామ్ చేసేస్తాను, అది ఇది అనేసి మాట్లాడుతుంది. నేను వెళ్ళి కప్పు కొట్టేస్తాను, టీఆర్పీ ఇచ్చేస్తాను, ఏది వదలలేదు, అన్నింటినీ టచ్ చేసుకుంటూ అందరినీ గెలుకుంటూ పోయింది. తర్వాత శ్రీముఖి, ట్రోఫీ కావాలా మనకి, ట్రోఫీ కావాలా నీకు అంటే ఎస్ ట్రోఫీ కావాలి, మరి ట్రోఫీ కావాలా డబ్బులు కావాలి అంటే రకరకాలుగా మాట్లాడేస్తుంది అమ్మాయి. ఆ తర్వాత బిందు, నీ వాయిస్ ఇరిటేటింగ్గా ఉంటుందని ఎవరైనా చెప్పారా, భలే వాళ్ళండి డబ్బా రేకులు రాని అని అందరూ అంటారు. నన్ను ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది, నన్ను డబ్బా రేకులు రాని అంటారు, నేను డబ్బా రేకులు రాని అని, నా గొంతు ఇరిటేటింగ్ ఉంటుందని అందరూ చెప్తుంటారు అనే సెన్స్లో చెప్పింది. దానికి అందరూ బగలబడి నవ్వుకున్నారు. సో హానెస్టీగా ఉంది, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది, తనకి తాను బ్లేమ్ చేసుకోవడానికి తనను తాను డౌన్ చేసుకోవడానికి రెడీగా ఉంది, అంటే ఎంటర్టైన్ చేయడానికి అనే సెన్స్ ఉంది. అదొక ఇదైతే ఇచ్చింది, అంటే నన్ను నేను కూడా అనుకుంటాను, నన్ను ఏమన్నా పంచులేసినా తీసుకుంటాను అనే సెన్స్ ఇచ్చింది. అది వన్ ఆఫ్ ద గుడ్ క్వాలిటీ ఫర్ బిగ్ బాస్. ఎందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత తన మీద తను పంచులేసుకోవడం, వేరే వాళ్ళు వేయడానికి స్కోప్ ఇస్తేనే అక్కడ ఎంటర్టైనింగ్గా వస్తుంది, అక్కడ ఫన్ జనరేట్ అవుద్ది. అదొకటి ఉంది అమ్మాయిలో. తర్వాత సరికి నవదీప్, ఎందుకు పంపాలమ్మాయి నేను బిగ్ బాస్ కంటే, ఎందుకు పంపకూడదు, అది కూడా నిజమేలా అంటుండు నవదీప్. సో నవదీప్ ఆయన ఎలా అనిపించాడంటే సేమ్ అతను వేస్తున్నాడు పంచులు నోటుకు వచ్చినట్టు, అవతల వాళ్ళు వేసే స్కోప్ కూడా ఇస్తున్నారు, అది గుడ్ థింగ్. ఇక్కడ అదే నిజమేలే, ఎందుకు పంపించాలని అడగకూడదులే నేను అన్నట్టుగా అన్నాడు. తర్వాత నేను గొడవలు పడతా, టీఆర్పీ ఇస్తా, ఎన్ని చేస్తా, ఇరిటేటింగ్ చేస్తా, అన్నీ చేస్తాను, నన్ను ఎందుకు పంపకూడదు అనేది గలబా చేసిన తర్వాత సరికి నేను వాగుతున్నా అని మాత్రం బిందు డైరెక్ట్గా చేసుకుని రెడీ ఇచ్చేసింది మాట్లాడుతున్నప్పుడే. నీ మాటలు ఇరిటేటింగ్గా ఉంది, ఇంట్రెస్టింగ్గా నాకేం అనిపించలేదు అనగానే శ్రీజ, ఇక్కడ నాకు శ్రీజ నచ్చలేదు. ఆవిడ ఏంటో ఏదో మాట్లాడతాను, నాన్ సింగ్లో మాట్లాడేశాను, మళ్ళీ కవర్ చేశారు, స్టిల్ కవర్ చేసిన ఇక్కడ బాగా నాన్ సింగ్ అయిపోయింది. ఏమన్నదంటే ఈవిడ రెడ్డి ఇవ్వగానే, బిందు గారు రెడ్డి ఇవ్వగానే నేను వాగుతున్నా అని మాత్రమే పట్టుకున్నారు, నేను మీ ఆడపిల్ల టైటిల్ తీసుకుంటానేమో అనేసి మీరు నాకు ఇలా ఇచ్చారనేది ఎంత నాన్ సింగ్ రా, ఏం మాట్లాడతారు అమ్మాయి అనిపించింది. నీ ఆడపిల్ల టైటిల్ నేను తీసుకుంటానని భయపడేసి నాకు ఇవ్వలేదు అంటుంది. ఏంటమ్మా మాట్లాడేది, ఆడపిల్ల టైటిల్ తీసుకునేది ఏంటిది, ఎవరైనా నేను ఈ సీజన్కి వెళ్తున్నా అనుకున్నావా, నాకు నువ్వు పోటీ ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు అనేసి బిందు గారు షాకు. తర్వాత శ్రీజ గారు ఏమన్నారంటే అవును నాకు కుళ్ళులే అనేసి అన్నారు బిందు గారు. తర్వాత శ్రీజ, నవదీప్, ఇక్కడ ఈ శ్రీజ అనే అమ్మాయి నాకు ఇక్కడ నచ్చింది. ఎక్కడంటే ఇద్దరు ఇచ్చారు, అభిజిత్ రెడ్డి ఇచ్చారు, బిందు గారు రెడ్డి ఇచ్చారు, స్టిల్ నవదీప్ కూడా రెడ్డి ఇస్తాడు అనే ఫీలింగే ఉండింది.
కానీ అమ్మాయి నవదీప్ని ఎలా మ్యానిపులేట్ చేసి ఇక్కడ 2 ఇవ్వగానే అమ్మాయి ముఖం క్లియర్గా మాడిపోయింది, చాలా హట్ అయిపోయింది. అంటే ఇంత చేస్తున్నాను, ఇది ఇంప్రెసివ్గా ఉంటుందేమో అనుకున్నది, అది ఇరిటేటింగ్గా ఉంది వాళ్ళకి. వెంటనే దాన్ని టాపిక్ని వీళ్ళిద్దరు ఇవ్వలేదు అన్న దాన్ని పక్కన పెట్టి వెంటనే నవదీప్తో మాట్లాడిన విధానం ఏదైతే ఉందో, కన్విన్సింగ్గా తన ప్రయత్నం ఏదైతే చేసిందో అది టూ గుడ్ అంతే. ఏమని చెప్పిందంటే, ఇది నచ్చలేదు, బిందు గారితో ఏంది ఆడపుల్ టైటిల్ తీసుకుంటానని ఏదేదో మాట్లాడారు, అసలు ఇన్వాలిడ్ ఏంటి, ఏం లాజికల్స్గా మాట్లాడింది అనిపించింది. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఇచ్చిన తర్వాత కూడా డౌన్ అవ్వకుండా, అంటే ఇక్కడ ఎవరు చేయలే ఇలా ప్రతి ఈ నిన్న ఎపిసోడ్లో ఈ ఎపిసోడ్లో కానీ ఇద్దరు రెడ్ ఇస్తే మూడో రెడ్డికి సైలెంట్గా నిలబడిపోయారు, ఇంకెలాగో రెడ్ అనే ఆ ఫీలింగ్తో ఉన్నారు. కానీ ముగ్గురో వాళ్ళని బతిలాడుకోవాలో ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయాలని ఎవ్వరూ ప్రయత్నం చేయాలి. ఇవి చేసింది ఏమన్నదంటే, వెనక్కి వెళ్ళిపోయింది, అతినే వెళ్ళింది. నవదీప్ గారు, మీకు ఎంటర్టైన్మెంట్ ఇష్టం కదా, అవునా? ఈవెన్ మీరు నవ్వుతూనే ఉన్నారు కదా, నేను అడుగుతుంటే నేను మాట్లాడుతున్న పెద్దానికి నవ్వుతున్నారు, చూస్తూనే ఉన్నారు, ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. మీరు ఎంటర్టైన్మెంట్ స్కోప్ ఇస్తారు, అది ఇది, మీరు పెద్ద ఎంటర్టైనర్ అట్లా ఇట్లా. ఇప్పుడు నేను ఎంత ఎంటర్టైనర్ చూస్తారు కదా, నేను ఎంత ఎంటర్టైన్ చేయగలుగుతున్నారో చూస్తున్నారుగా. నాలాంటి ఎంటర్టైనర్ వెళ్ళి మీకంటే బాగా ఎంటర్టైన్ చేసే నన్ను, నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్తే నాలాంటి ఎంటర్టైనర్ సెలెక్ట్ చేసిన ఎంటర్టైనర్ మీరు అని అనుకుంటారు. నన్ను సెలెక్ట్ చేసిన క్రెడిట్ మీకు వస్తుందండి, కాబట్టి సెలెక్ట్ చేయండి అని. అక్కడ ఈ బాధలో కూడా, ఇద్దరు రెడ్ ఇచ్చిన బాధలో కూడా ఆవిడ అరుస్తూ నవ్వుతూ మాట్లాడింది చూసారా, దట్ ఈస్ వెరీ ఇంప్రెసివ్. అంటే పడి మళ్ళీ లేయడానికి రెడీ, అవతలను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం అయితే చేసింది అన్న ఫీలింగ్ వచ్చింది. దానికే ఇంప్రెస్ చేయడానికి కూడా నవదీప్ ఓకే కరెక్టే గ్రీన్ ఇచ్చి, పబ్లిక్ వాంట్స్ దట్ అతి, ఈ అతి పబ్లిక్ ఇష్టపడరు. నా ఫీలింగ్ కూడా అదే. ఇలాంటి అతి క్యాండిడేట్ పబ్లిక్ ఇష్టమే. తిట్టుకున్నా, ట్రోల్ చేసుకున్నా, చేసుకున్నా ఇలాంటి రోజులు ఒకరు ఉండాలన్న సెన్స్ క్రియేట్ చేసిన అమ్మాయి అయితే, ఆ రచ్చ చేసి ఆ డబ్బా రేకులు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఆ కై అరవడం కావచ్చు, ఇరిటేటింగ్ కావచ్చు, ఎనీథింగ్ బజ్ అయితే క్రియేట్ చేసి ఏదో ఆ అమ్మాయి మీద ఫోకస్ వచ్చేలాగా చేసుకున్నది. దానికి అతి కావాలనేసి ఇవ్వగానే అమ్మాయి హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ అనేసి వెళ్ళిపోయారు. అది జరిగిందనమాట. నెక్స్ట్ జరిగి అభిజిత్ మాత్రం చాలా హట్ అయిపోయాడు. అసలు అమ్మాయితో ఇంటరాక్షన్ చేయలేదు, ఏమీ చేయలేదు. నార్మల్ వీళ్ళిద్దరు, అభిజిత్ బిందు గారు ఇద్దరు ఇంటరాక్ట్ చేయలేదు. ఈవెన్ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇది మాకు అగ్ని పరీక్ష, వీళ్ళకి అగ్ని పరీక్ష, ఏంట్రా బాబు ఇలా ఉన్నారు అనేసి హట్ అయిపోయాడు అభిజిత్ మాత్రం. నెక్స్ట్ వచ్చేసరికి తేజ శ్రద్ధ గారు వచ్చి ఆ మిరాయి సినిమా గురించి ప్రోమోలు అవి వేసుకున్నారు, అయిపోయింది. థర్డ్ క్యాండిడేట్ ఊర్మిళా చౌహాన్ గారు వచ్చారు. ఈవిడ చాలా క్లాస్గా, చాలా పాష్గా ఉన్నారనమాట. మోడల్ ఫెమినా మిస్ ఇండియా ఇది చూసిన తర్వాత ఈవిడికి ఇది పేడ ఇవ్వాలి, పేడ రాసుకోమని చెప్పాలని వాళ్ళు ముందే ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఇంత క్లాస్గా, ఇంత పాష్గా ఉన్న ఆవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత చేయకూడని పనులు ఏవేవో వస్తాయి, ఏంటంటే టాస్క్లు వస్తాయి, ఇలాంటి చేయడానికి విల్లింగ్గా ఉంటారా లేదని టెస్ట్ చేయాలనుకున్నారు వాళ్ళు. మాట్లాడిన తర్వాత చాలా క్లాస్గా ఉన్నారు కదా, పేడతో పిడకలు వేయగలుగుతాం అనగానే పేడ బుట్టి పిడకలు వేస్తాం, అది కూడా వయ్యారంగా వేస్తున్నారు అనేది గమనిస్తున్నారు. వాళ్ళ పంచులు కూడా వేస్తున్నారు. అయిపోయింది. తర్వాత చేసింది ఆవిడ, పిడకలు కూడా 2-3 వేసింది. తర్వాత బిందు గారు పేడ పూసుకో ముఖానికి అనేసి చెప్పారు. ఇవన్నీ కూడా ఆవిడ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి ఏమైనా వస్తే చేయగలరాలనే టెస్టింగే. ఇది కొంతమందికి హట్టింగ్ అనిపిస్తుంది, ఎట్రా పేడ పూసుకో, పేడ తిను, అద్దిని ఇద్దిని ఇట్లా గలీజ్ ఇస్తున్నారనే సెన్స్ ఉండొచ్చు. స్టిల్ ఇది చెకింగ్లో పర్పసే. నువ్వు చేయొద్దు, నేను చెయ్యను అని చెప్పే దాంట్లో కూడా నీ దగ్గర టాలెంట్ ఉండి దాన్ని వెరైటీగా చెప్పినా కూడా సెలెక్ట్ చేస్తారు. నువ్వు చేయాల్సిన అవసరమే లేదు. కానీ ఆవిడ చేసి ఇలా చేస్తారు. ప్రతిసారి నేను గమనించింది ఏంటంటే, ఏది చేయమన్నా విల్లింగ్గా ఏదో ప్రూవ్ చేసుకోవాలన్నట్టుగా లేదు. ఆవిడ అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ కాన్ఫిడెంట్గా పెట్టలేదు. తెలియకుండా ఇదేంటి, ఇది చేయాలా, అది చేయాలన్న ఎక్స్ప్రెషన్స్ కనపడిపోతున్నాయి. ఆవిడ ఏదో చేశారు ఇలా లైట్గా పూసుకున్నారు. వెంటనే శ్రీముఖ్ గారు తుడిచేశారు ప్యాడ్ని. అభిజిత్ రెడ్ ఇచ్చేసి, బిలీవబుల్ అనిపించట్లేదండి మిమ్మల్ని చూస్తే, జెన్యూనిటీ ల్యాకింగ్ అనిపిస్తుంది. సేమ్ నాకు అదే ఫీలింగ్ ఉంది. జెన్యూనిటీ ల్యాకింగ్ ఇన్ ద సెన్స్ ఏదో చేస్తానన్నట్టుగా ఉంటుంది కానీ చేయడానికి ఇంట్రెస్టింగ్ చూపించట్లేదు. ఏదో కాన్ఫిడెంట్గా ఉంటారంటుంది కానీ అంత కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు అక్కడ. ఆ తర్వాత సరే నవదీప్ తన ట్రాక్ ఇక్కడ బాగా చెప్పాడు. నవదీప్ తన ట్రాక్ రికార్డ్కి, అంటే అంత ఫెమినా మిస్ ఇండియా అది ఇది అని అన్నారు కదా, తన ట్రాక్ రికార్డ్కి ఒక వాల్యూ ఇద్దామనేసి గ్రీన్ ఇస్తున్నా అనేసి ఒక మంచి మీనింగ్ఫుల్గా చెప్పేసి గ్రీన్ అయితే ఇచ్చారు. బిందు గారు ఐ లైక్ ద స్పిరిట్, కానీ చాలా స్ట్రక్చర్డ్గా ఉన్నావు, రెడ్ ఇస్తున్నా. చాలా స్ట్రక్చర్డ్గా అంటే ప్రతిదీ ఏంటో, ఏదైనా వెయిట్ మోయమన్నా కూడా దాన్ని కూడా చాలా నాజుగ్గా ఉన్నారు మనిషి. ఏదో అంటే కష్టపడుతున్నట్టుగా, దాని ఏమంటారు, ఇది లేదు ఆవిడలో, కష్టపడే తత్వం ఉన్నట్టుగా ఏదో లేదు, ఏదో ల్యాక్ అవుతుంది. అంటే సెన్సిటివ్గా ఉన్నారు, నాజుగ్గా. ఇది వీడు సెట్ కాడేమో అన్న ఫీలింగ్ వస్తుంది అన్నట్టుగా ఆవిడ కూడా రెడ్ ఇచ్చారు. కరెక్టే అనిపించింది నాకు కూడా. ఆవిడేం పెద్దగా ఇంప్రెసివ్గా అనిపించలేదు. ఒక నవదీప్ మాత్రం ఇచ్చి హోల్డ్లో పెట్టారు, ఒకటి ఇచ్చి మాత్రం. తర్వాత సరికి
శ్రీముఖి ఐ లైక్ హెర్ అన్నారు. నాకు నచ్చింది శ్రీముఖికి అయితే ఆ చౌహాన్ గారు నచ్చారు అనేసి చెప్పారు. అయిపోయింది. ఫోర్త్ క్యాండిడేట్ చిదానంద శాస్త్రి గారు వచ్చారు. ఆవిడ లేడీయా జెంటా అనేది అర్థం కాకుండా ఆవిడే క్లారిటీ ఇవ్వకుండా వెళ్ళారు. ఫస్ట్ వచ్చేసరికి ఏదో ఒక వింత డ్రెస్ వేసుకొని వచ్చారు. తర్వాత వచ్చేసరికి ఆవిడ ఒక సాంగ్ పాడతాను, ఎల్జీబీటీ కమ్యూనిటీ కోసం వచ్చాను, వాళ్ళ రిలేటెడ్గా ఆ మోటివేట్ చేస్తూ వాళ్ళ గురించి క్లారిటీ ఇద్దాం, అవేర్నెస్ ఇద్దాము అనేసి బిగ్ బాస్ ఆపర్చునిటీ కావాలనేసి అడిగి ఒక సాంగ్ పాడమంటే వీళ్ళు ఇష్టపడితే బైసెక్సువల్, వీళ్ళు ఇష్టపడితే మోనోసెక్సువల్, వీళ్ళు ఇష్టపడితే జీమ్ సెక్సువల్ అనేసి డూమ్ అనేసి అన్ని దాని గురించి మాట్లాడారు. ఎల్జీబీటీ కమ్యూనిటీ రిప్రజెంట్ చేస్తాను అనేసి చెప్పి, సరే ఇదే డ్రెస్ మార్చుకున్నాను అంటే అబ్బాయి డ్రెస్ వేసుకొని మళ్ళీ వచ్చారు. సంబంధమే లేదు. కాన్ఫిడెంట్గా ఆ పాట ఒకటే పాడారు తప్పించి ఎల్జీబీటీ కమ్యూనిటీని అవేర్నెస్ ఇస్తానంటే అవేర్నెస్ ఇవ్వడానికి చాలా ప్లాట్ఫామ్లు ఉన్నాయి, అది ఇది అని చెప్పి అందరూ జమ్ రెడ్డి తిప్పారు. వెరీ గుడ్. తర్వాత సరికి ఫిఫ్త్ నర్సయ్య తాత వచ్చారు. నర్సయ్య తాత వచ్చినప్పుడు కాన్ఫిడెంట్గానే ఉన్నారు. కానీ వీళ్ళు కనీసం వీళ్ళకి తెలియకపోతే పక్కన వాళ్ళని అడిగైనా వెళ్ళి అక్కడ ఏం చెప్పాలో చెప్తే బాగుంటుంది. కానీ ఒక సాంగ్ రైతుల కోసం ఒక సాంగ్ రాశాను, ఆ సాంగ్ రాయడానికి నీకు అంత సీన్ లేదు, అది ఇది అన్నారు. నాకు ఎక్కడ ఛాన్స్ లేదు. కానీ ఒకసారి సాంగ్ పాడిన తర్వాత మీకు అర్థమైంది, అట్లా అక్కడ అర్థమైంది, ఇక్కడ అర్థమైంది. ఆ సాంగ్ బాగా పాడారు రైతుల గురించి. ఈ సాంగ్ని పాడడానికి, ఈ సాంగ్ జనాల్లోకి తీసుకెళ్ళడానికి రైతుల గురించి చాలా సాంగ్స్ ఉన్నాయి. ఈ నర్సయ్య తాతయ్య గారు రాసిన సాంగే జనాల్లోకి వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? ఆ మాట చెబితే బిగ్ బాస్కి ఎందుకు పంపిస్తారనుకున్నా నాకు తెలియలేదు. నాన్ సింగ్లో పెద్ద ఆయనకి తెలియదేమో. బయట ఎవరినైనా కనుక్కొని వచ్చింటే బాగుండు. స్ట్రెంత్ అయితే ఉంది ఆయన కాడ, అది పట్టుకొని ఏలాడమంటే ఎక్కువసేపు ఏలాడారు. కానీ మాటల్లో ఎందుకు పోవాలి అంటే ఈ సాంగ్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి, రైతుల సాంగ్ని, అందుకని ఛాన్స్ ఇవ్వండి అంటే జమ్మని తిప్పేశారు. రెడ్ ఇచ్చేసారు అందరూ. అదే రెస్పెక్ట్ఫుల్గా ఇచ్చారు. పెద్ద ఆయన ఒక మీడియా ఇదిలో ఉన్నారు కాబట్టి ఆయన ఒక జర్నలిస్టు కాబట్టి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ రెస్పెక్ట్ ఇచ్చారు. గుడ్. నెక్స్ట్ వచ్చరికి సిక్స్త్ క్యాండిడేట్ నాగప్రశాంత్ విజయవాడ నుంచి వచ్చారు. విజయవాడ వాళ్ళు అందరూ వచ్చేసారయ్యా. ఎంతమంది అయ్యా విజయవాడలో? విజయవాడ అందరూ విజయవాడ, చాలామంది ఉన్నారు విజయవాడ నుంచి. డామినేషన్ అయిపోయింది విజయవాడ వాళ్ళది ఈసారి అగ్ని పరీక్షలో. నాగప్రశాంత్ ఒక అడ్వకేట్ అంట. 3 క్యారెక్టర్స్, సన్, ఫాదర్, గ్రాండ్ ఫాదర్, ఈ 3 క్యారెక్టర్ని ఎనాక్ట్ చేస్తూ వీడియోస్ చేస్తూ ఉంటాను అనేసి అలాంటి ఎనాక్ట్ చేయమనేసి చెప్పారు. అది ఎడిటింగ్లో లేపేసినట్టున్నారు. అది ఎనాక్ట్ చేసింది ఎక్కువ చూపించలేదు. చూపించిన దాంట్లో కూడా ఎనాక్ట్ చేసింది ఏదో ఫన్నీగా అది ఏం లేదు. ఎడిటింగ్లో లేపేశారు, క్లియర్గా అర్థమైపోతుంది. నవదీప్ ఏమో నాకు యాక్ట్ మాత్రమే కనపడుతుంది, సరే నేనేమి ఇవ్వలేను, కష్టం అనేసి చెప్పాడు. తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే అభిజిత్ రెడ్, బిందు రెడ్. ఎందుకంటే నేను కూడా రెడ్డే. అక్కడ ఏమి చేయలేదు. ఆ ప్రశాంత్ అని అతనికి మాత్రమే గ్రీన్ ఇచ్చింది, నాకు నచ్చలేదు. నవదీప్ గారు ఇచ్చింది కూడా ఒకటి. దానికి మళ్ళీ అందరికీ అలాగే ఇవ్వచ్చు కదా. ఇతని అక్కడ చూపించినంతవరకు ఏమీ లేదు. నిల్ డెస్పరాను తనకు గ్రీన్ ఇచ్చే కొంటే ఆ చౌహాన్ గారికి గ్రీన్ ఇచ్చారు, అది యాక్సెప్టబుల్. ప్రశాంత్ గ్రీన్ ఇచ్చిన నాకు అసలు యాక్సెప్టే చేయాలనిపించలేదు. ఎందుకంటే అక్కడ ఏమి చూపించలేదు, మనకి ఏమీ లేదు కూడా. దానికి ఏం చెప్పాడంటే రీజను ఏమో సరే ఒక ఛాన్స్ ఇస్తా, ఓకే, నెక్స్ట్ రౌండ్లో మాత్రం నువ్వేం ప్రూవ్ చేసుకోకపోతే నెక్స్ట్ లెవెల్లో ఫస్ట్ నువ్వే వెళ్ళిపోతావు, ఓకే, ఒక ఛాన్స్ ఇస్తున్నాను. ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చే ముందు తను ఒక మాట మాట్లాడాడు, అది నాకు బాగా అనిపించింది. మేబీ దానికి ఇంప్రెస్ అయ్యాడేమో ఆయన కూడా. ఏమన్నారంటే ఫస్ట్ టైం కాబట్టి మేబీ కొంచెం నర్వస్ ఫీల్ అయ్యేమో సార్, అది ఫస్ట్ టైం కాబట్టి అనేసి నర్వస్ ఫీల్ అయినా అని యాక్సెప్ట్ చేశారు. మేబీ దానికి ఏమైనా ఇంప్రెస్ అయ్యారేమో. అది ఒక్కడ తప్పించి అక్కడ గ్రీన్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. దానికి మించి అంత ముందు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఇంప్రెస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్కి నిన్న మాధురి గారు ఉన్నారు, CMR మిస్ ఇండియా అనేసి. ఆవిడ నేను మిస్ అయ్యాను, ఆవిడ పేరు చెప్పలేదు. ఇతనికంటే ఆవిడ చాలా బెటర్గా రిప్రజెంట్ చేశారు. వాళ్ళ నాన్నగారికి కలన్నారు, కాన్ఫిడెంట్గా చెప్పారు, ఇవన్నీ బాగా మాట్లాడారు. గుడ్. ఆవిడ యాక్టింగ్ చేసి చూపించారు, ఇవన్నీ బాగా చేశారు. ఆవిడకి కూడా ఒక స్టార్ ఇచ్చి ఉండొచ్చు గ్రీన్, ఇతనికి ఇచ్చారు. కానీ అది ఎందుకంటే నాకు అర్థం కాలే, నచ్చలేదు అది. 7th శ్రేయ, నెల్లూరు అమ్మాయి అంట, 19 years, తమిళ్ కూడా మాట్లాడేది. పటాకా అమ్మాయి, మామూలు పటాకా, పసిబిడ్డరా అన్నట్టుగా అనిపించింది. కానీ ఈ పసిబిడ్డని ఎందుకు తీసుకున్నారా అంటే కసిబిడ్డ అనిపించింది. కసిబిడ్డ అంటే చాలా కసి ఉంది అమ్మాయి, మాటల్లో కసి ఉంది, ఏదో సాధించాలన్న కసి ఉంది, బీభత్సంగా గట్టిగా మాట్లాడుతుంది, స్ట్రెంగ్త్ ఉంది. అంటే స్ట్రెంగ్త్ లేదులే, స్ట్రెంగ్త్ ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది మాటలను బట్టి. స్ట్రాంగ్ గర్ల్, వెరీ స్ట్రాంగ్ గర్ల్. చూడంగానే ఏంట్రా ఈ పిల్లని ఎందుకు తీసుకున్నారా అన్నట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారి అమ్మాయి మాట్లాడిన తర్వాత సంథింగ్ ఏదో ఉందిరా, ఈ అమ్మాయి సెట్ అవుద్దేమో. చిన్న ఏజ్లో తీసుకుంటే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయో లేదు, ఒకవేళ ఎక్కువ ఉంటే ఆశ్చర్యపోతాం, తక్కువ ఉంటే ఏంట్రా ఎందుకు తీసుకొచ్చారని ఆ డిస్కషన్ పాయింట్ అయినా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్. ఆ అమ్మాయి యాంకర్ అవ్వాలని కోరుకుంది. బిగ్ బాస్కి వెళ్తే పెద్ద టీవీ మీద రావచ్చు కదా, యాంకర్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో అనేసి అనుకున్నాను. BBA చదువుతున్నాను. శ్రీముఖి, ఏంట్రా ఎడ్యుకేషన్ ఎలా రా, నువ్వు ఏంట్రా BBA చదువుతున్నావు, ఎడ్యుకేషన్ ఎలా రా అంటే 1 dayలో చదివినా కూడా నాకు పాస్ అయిపోగలను లాస్ట్ మూమెంట్లో. 1 dayలో అంటే మంచి మెమరీ ఉంది అయితే అనేసి శ్రీముఖి అన్నది. మంచి మెమరీ ఉంది అయితే నీకు. అయితే PM ఎవరు, మన ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనగానే, మోడీ అనగానే, ఒరే
వావ్ నాట్ బ్యాడ్ అనగానే నవదీప్ వేసిన పద్దు బాగుంది. అరే అడిగిన క్వశ్చన్ పిఎం ఆవిడ చెప్పగానే ఓ అనే సర్ప్రైజ్ ఫీల్ అవుతుండే. రే నువ్వు ఆ అమ్మాయి ఐక్యూ టెస్ట్ చేయలేరా, నీ ఐక్యూ టెస్ట్ చేసుకున్నట్టుంది, ఏంట్రా నువ్వు అదే పెద్ద క్వశ్చన్ అంటాడు. ఫన్నీగా అనిపించింది అక్కడ. తర్వాత సరికి శ్రేయ వాళ్ళ మామ్ కుక్ అంట, వాళ్ళ నాన్నగారు ఒక టైలర్ అంట, చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ అమ్మాయిది క్లియర్గా అర్థమైపోతుంది. దాంతోపాటుగా కాలేజ్ తర్వాత నేను కూడా ట్యూషన్స్ చెప్తూ ఉంటాను, దానికి వచ్చిన డబ్బులు ఇంట్లో వాడుతాను, మా అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటానని చాలా నార్మల్ ఫ్యామిలీ అని క్లియర్గా ఆ ఫ్యామిలీ ఎంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ వాయిస్లో గాంభీర్యం కానీ ఎవరికి భయపడరా కొట్టి పెట్టేస్తా తొక్కిపెట్టి నారదీస్తా అన్నట్టుగా మాట్లాడుతుంది. టూ గుడ్. అమ్మాయి చాలా కాన్ఫిడెంట్గా ఉంది. గుడ్. ఇంప్రెస్ అవ్వాల్సింది ఎవరైనా. తర్వాత సరికి అభిజిత్ ఇంత త్వరగా బిగ్ బాస్కి ఎందుకు నీకు అనేసి అనగానే ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకా మంచి స్థాయికి వెళ్ళిపోతాను కదా, చిన్న వయసులోనే నేను స్టార్ట్ చేస్తే అని ఇంప్రెసివ్ ఆన్సర్ ఇచ్చారు. నవదీప్ గ్రీన్. అభిజిత్ ఐ లైక్ యువర్ స్పిరిట్, ఈ ఏజ్లోనే ఇలా ఉన్నామంటే నాకంటే గ్రేట్, నేను ఈ ఏజ్లో ఇంతగా కూడా లేను అన్న సెన్స్లో గ్రీన్ ఇచ్చారు. తర్వాత బిందు కూడా గ్రీన్ ఇచ్చి డైరెక్ట్గా టాప్ 15 పంపించారు, విచ్ ఈజ్ షీ డిజర్వ్డ్. గుడ్. నెక్స్ట్ వచ్చేసరికి 8th రవి శ్రీకాకుళం. మనోడు స్క్రాప్ అబ్బా, ఎందుకు వచ్చాడో ఏం చేశాడో పరిగెత్తు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తూ ఉంటాడు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి ఆయనకి. కానీ ఇక్కడ మాట్లాడిన మాటలు స్క్రాప్ మాటలు, దెర్ ఈస్ నో డౌట్. ఎందుకంటే క్లియర్గా చెప్తాను, మనోడు ఏం చేశాడు, ఇంతసేపు ఇస్తామని అనుకోలే, ఇతనికి ఇంతసేపు టైం ఇచ్చి ఇంతసేపు తమిళలో కూడా పెడదాం అనుకోలే. చాలామందికి ఒక మెసేజ్ లాగా చెప్పాలి, ఏంట్రా ఇలా ఫీల్ అవుతారా అన్న ఫీలింగ్ వచ్చింది. ఏంటంటే మనోడు ఏమన్నాడంటే అమ్మాయి గ్రేటా అబ్బాయి గ్రేటా అనేదాన్ని ఆ పాయింట్ గ్రూప్ డిస్కషన్లో వీళ్ళ టీంకి ఇస్తే దాంట్లో బాగా వాదించాడంట. అబ్బాయిలు గ్రేట్ అబ్బాయిలు గ్రేట్ అని అదే పాయింట్ని తీసుకొని ఇక్కడ పెట్టారు. అబ్బాయిలు గ్రేట్ అమ్మాయిలు గ్రేట్ అంటే అబ్బాయిలు గ్రేట్ అన్నావు కదా అంటే అవును, తనకి ఏమి ఇచ్చారు తెలుసా, అమ్మాయి గెటప్ వేసుకోవడం ఇచ్చారు. హై హీల్స్ వేసుకొని శారీ కట్టుకొని ఇక్కడ నడవాలి అని. సో హై హీల్స్ వేసుకొని శారీ కట్టుకొని నడుస్తున్న టైంలో అమ్మాయిలు గ్రేట్ అని చెప్పంటే నో, అమ్మాయిలు గ్రేట్ అని నేను చెప్పను, అబ్బాయిలే గ్రేట్. ఎందుకంటే కుటుంబాన్ని సాకుతున్నారు, అటు చేస్తున్నారు ఇటు చేస్తున్నారు, కుటుంబం పెద్ద అబ్బాయి అనేసి అంత గర్వంగా మాట్లాడాడు. కుటుంబం పెద్ద అనగానే సరే అమ్మాయిలు గ్రేట్ అని చెప్పట్లే, సరే టాస్క్ కోసం అమ్మాయిలు గ్రేట్ అని స్ట్రెస్ చేసి చెప్తుంటే బిందుకి కాలింది. ఆవిడేమన్నానంటే ముందు బయటికి మింగే అన్నట్టుగా అనగానే చేస్తా అనేసి 2 అడుగులు వేసి మళ్ళీ చెప్పమంటే అమ్మాయిలు టాస్క్ కోసం మాత్రమే అమ్మాయిలు గ్రేట్ అంటున్నాడు. దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చాడంటే మనోడు, ఎవరికైనా కాలే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఇప్పుడు అమ్మాయిలు నేను ఒప్పుకుంటా, ప్రెగ్నెన్సీ 30 నిమిషాలు ఆ పెయిన్స్ అవన్నీ భరించడం కష్టం. 30 నిమిషాలు అనేది వాడిన తర్వాత ఏం మంచిగా అనిపించింది. 30 minutes చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు అది ఒప్పుకుంటాను, ఎవరు భరించలేని పెయిన్ అది ఇది అనేసి 30 minutes అనేసి మాట్లాడాడు. కానీ అబ్బాయిలు జీవితం మొత్తం ఎంత స్ట్రెస్లు, ఫ్యామిలీ కోసం కష్టపడాలి, అది చేయాలి, ఏదోదో కోల్పోయి ఉంటారు, ఇవన్నీ మనసులో పెట్టుకుని స్ట్రెస్ ఫీల్ అవుతూ జీవితాంతా కష్టాలు పడుతుంటారు. అబ్బాయిలు అంత గ్రేట్ అని ఏదో బేభత్సమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, మోస్ట్ ఇంప్రెస్ అయిపోయి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అన్నట్టుగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే వాళ్ళందరికీ కాలింది. నాతో సహా అందరికి మీతో సహా కాలి ఉండాలి. కాలితే అందరూ రెడ్ ఇచ్చేసి సీరియస్ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళు డిస్కస్ చేశారు, ఏంటి అతను 30 నిమిషాలు అంటాడు అమ్మాయిది ప్రెగ్నెన్సీ దాని గురించి 30 నిమిషాలు అంటాడు ఏంటి అనేసి అని డిస్కస్ చేస్తుంటే అది ఎట్ట చెప్పాడా అన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 9 months మోసింది మర్చిపోయి 30 minutes చెప్తున్నాడు అతను. అబ్బాయి గ్రేట్ అని చెప్తున్నాడు, ఏరే వర్షం లేదో మాట్లాడుతున్నాడు, అది ఏదో వ్యాలిడ్ పాయింట్ అనేసి అతను ఫీల్ అవుతున్నాడు. స్క్రాప్ మాటలు అంతే. ఎందుకంటే 9 months మోసేది కాదు, ప్రెగ్నెన్సీ తర్వాత ఆ 30 నిమిషాలు ఇతను చెప్పిన 30 నిమిషాలు పెయిన్స్ భరించమే కాదు, తర్వాత మదర్ వాళ్ళ కూతురుని కానీ కొడుకుని కానీ చూసుకునేటప్పుడు మళ్ళా 2-3 years కూడా ఈ 9 monthsలో పడ్డ కష్టానికంటే ఒక 10 times ఎక్కువ కష్టాలే పడాలి. ఆ పాలిచ్చేటప్పుడు అర్ధరాత్రి ప్రతి 2 hours నిద్రలేసి పాలిచ్చుకుంటా నడుములు పోయేటట్టు కూర్చొని పడుకొని రకరకాల భంగిముల్లో మిల్క్ ఇచ్చుకుంటా ఉండడం, తన లైఫ్ అమ్మాయిలకి అందమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే, అందానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయిలు అందం చందం అన్నీ వదిలేసి బిడ్డల కోసం బతుకుతారు 3-4 years. అవన్నిట్లో ఎంత గ్రేట్ అంటే అంత గ్రేట్. ఆ 9 months మోసేది మర్చిపోయి 30 minutes అని చెప్తున్నాడు. చీప్గా మాట్లాడు, అంత డిఫెండ్ చేయొచ్చు. అమ్మాయిల కంటే అబ్బాయిలు గ్రేట్ అని కామెడీ సెన్స్లో చెప్పడం వేరు, స్ట్రిక్ట్గా గట్టిగా ఏదో స్ట్రెస్ చేసి అమ్మాయిలు వేస్ట్ అనే సెన్స్లో చెప్పడం వేరు. టూ బ్యాడ్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు చిరాకు అనిపించింది మనోని చూస్తే. అది వాళ్ళకి కూడా వచ్చింది. తర్వాత సరికి సింగర్ శ్రీతేజ రాజమండ్రి నుంచి సింగర్ వచ్చారు. ఇక్కడ కూడా ఇతను కూడా నచ్చలేదు, నాకు అసలు నచ్చలేదు. ఇతనికి ఒక అవకాశం ఇవ్వడం కూడా నచ్చలేదు. అది ఎందుకని కూడా చెప్తాను.
ఒక సాంగ్ పాడాడు. ఆ సాంగ్ కూడా తను ఎక్కడో సినిమాల్లో పాడిన సాంగే అనుకుంటా. అది కూడా అంత ఇంప్రెసివ్గా నాకు అనిపించలేదు, ఎందుకంటే అది నేను ఎక్కడ వినలేదు కాబట్టి. మేబీ అతను సింగింగ్ బాగలేదని కాదు, ఆ సాంగ్ నేను విననిది, మంచి సాంగ్ పాడుంటే బాగుంటుంది. నా ముందు ఎవరైనా గట్టిగా, ఇది కూడా నాకు నచ్చలేదు, నా ముందు ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళని కామ్ చేయడానికి ట్రై చేస్తా, నేను కొంచెం సెన్సిటివ్ క్యాండిడేట్, నేనేం గట్టిగా మాట్లాడినట్టుగా నేను చెప్పాడు. నవదీప్, నీకు చాలా ప్లాట్ఫామ్లు ఉన్నాయబ్బా, అడ్వాంటేజ్ ఇలాంటివి ఎవరికి లేని వాళ్ళకి అడ్వాంటేజ్ ఇద్దాం, నీకు చాలా ప్లాట్ఫామ్లు ఉంటే ఐ యాక్సెప్ట్ ఇట్ అనేసి కూడా ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. పాయింట్ ఏంటంటే, నాకు ఇక్కడ అభిజిత్ది నచ్చలేదు, అసలు నచ్చలేదు. ఎందుకంటే నవదీప్ ఏమన్నాడు, నీకు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఏ ప్లాట్ఫామ్ లేని వాళ్ళకి ఇది అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం అంటే ఐ యాక్సెప్ట్ ఇట్ అన్నాడు. నా ఫీలింగ్ కూడా అదే, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను అన్నప్పుడైనా మిగతా వాళ్ళకు రెడ్ ఇచ్చేయచ్చు. అతనే ఒప్పుకున్నాడు కదరా అని. బిందు అసలు ఏం చేయలేదు అక్కడ. బిందు గారు కూడా రెడ్ ఇచ్చారు. అభిజిత్ మాత్రం సరే చూద్దాం అనిపిస్తుంది నాకు. ఒకసారి నీ గురించి ఎక్స్‌ఫ్యాక్టర్ ఏం అనిపించలేదు, నీ పర్సనాలిటీ చూడాలని అనిపిస్తుంది కాబట్టి గ్రీన్ ఇస్తాను అనేసి చెప్పాడు. అది ఏదో నిన్న లాంటి మాధురి లాంటి వాళ్ళకో లేకుంటే చౌహాన్ లాంటి వాళ్ళకో సంథింగ్ వీళ్ళకి ఎవరికైనా ఇచ్చుంటే, కొంచెమైనా చూపించిన వాళ్ళకి ఇచ్చుంటే ఓకే, కానీ ఈయనకి ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాల. ఈయనకి ప్రశాంత్కి నేను సాటిస్ఫై అవ్వలేదు. మీరు ఎంతమంది అనిపించిందో లేదో కామెంట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్లో పోయేటప్పుడు శ్రీముఖి వెళ్ళిపోయేటప్పుడు ఆయన శ్రీతేజ గారికి కొంచెం వైలెంట్ మూవీలు చూడు, మరీ ఇన్నోసెంట్గా ఉన్నామని చెప్పి పంపించింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక ఫాస్ట్గా చూపించారు, వాయిస్ పెట్టి చాలామంది క్యాండిడేట్లు వచ్చిపోయారు కానీ ఎవరు ఇంప్రెస్ చేయలేదనేసి బిగ్ బాస్ వాయిస్ లాగా రూడ్ వాయిస్తో గెట్టు వాయిస్తో చెప్పారనమాట. అక్కడ ఒక 7 మందిని వరుసగా టపటపట కూడా పంపించేశారు. దాంట్లో ఖమ్మం కోటేశ్వరం చేశారు, మనోడు పాదయాత్ర చేశారు, మనోడు కూడా వచ్చాడు. వచ్చి సిల్లిగా నందన బిగ్ బాస్కి వెళ్ళేది ఎందుకంటే ఖమ్మం కోటేశ్వరం అతను ఏం చెప్పాడు తెలుసా, సీరియల్ అవకాశం వస్తుందని చెప్పి అంట. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత సీరియల్ యాక్టింగ్ చేద్దామని చెప్పాడు. ఎలా తీసుకుంటారు? ఆ తర్వాత కొంతమంది రకరకాలుగా చెప్పేసరికి అందరిని టప్ అని లేపేశారు. ఒక్క 6 నిమిషంలో 6-7 మంది లేపేశారు, వాళ్ళు ఎవరిని చూపిలే. నెక్స్ట్ క్యాండిడేట్ మర్యాద మనీష్. ఈయన ఒక ఎంటర్ప్రెన్యూర్, ఒక సాఫ్ట్వేర్ ఎంటర్ప్రెన్యూర్, అన్నీ ఉన్నాయి. ఫోర్బ్స్ 30 అండర్ 30లో ఉన్నాడు. గుడ్, హీఈస్ ఇంప్రెసివ్ కొంచెం. ఎట్లా అంటే తనది కూడా ఎక్కువ టైం చూపించలేదు, మేబీ ఎక్కువ మాట్లాడినట్టున్నారు, ఎక్కువ అది ఎడిటింగ్లో లేపేసినట్టున్నారు. చూపించినంతలో ఓకే, మరి టూ మచ్ ఇంప్రెసివ్ అయితే కాదు. వాళ్ళు ఇంప్రెస్ అయిన దానికి నాకేమనిపిస్తుందంటే ఎక్కడో గట్టిగా ఉంది అక్కడ, కానీ ఎడిటింగ్లో లేపేస్తారు అన్నట్టుగా అనిపించింది, ఎందుకంటే అంత ఇంప్రెస్ అయ్యారు కాబట్టి. ఒకటి ఫోర్బ్స్ 30 అండర్ 30 అనేది పెద్ద విషయం, దానికే ఎక్కువ ఇంప్రెస్ అయ్యి ఉండొచ్చు. నేను కూడా ఇంప్రెసివ్ దానికి, ఎందుకంటే అలాంటి క్యాండిడేట్ ఉంటే బేసిక్గా ఏంటంటే అంత స్టేజ్లో ఉండే కొంత పొగరు, కొంత యాటిట్యూడ్ ఉండొచ్చు. ఆ యాటిట్యూడ్తో అవతల వాళ్ళతో హౌస్లో వాళ్ళతో ఎలా మింగిల్ అవుతారు అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది చూడడానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనే పాయింట్ నాది. సో అలాంటిదే చూసారేమో. అతని ఇంట్రడక్షన్ జరిగింది, ఫోర్బ్స్లోకి ఎలా వెళ్ళావు ఏంటి అంటే ఫైనాన్స్ కేటగిరీలో వెళ్ళాను అన్నట్టుగా చెప్పారు. దానికి ఏదో క్రైటీరియా ఉంటుందని బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రకరకాల క్వశ్చన్స్ అడిగి తర్వాత ఇంప్రెస్ అయ్యాను. నీలాంటోడు జనాలని అంచనాలు వేసి జనాలతో ఎలా బిహేవ్ చేస్తారనేదే బిగ్ బాస్ షో కాబట్టి నీలాంటోడు వెళ్తే జనాలతో ఎలా ఉంటారనేది చూడాలనుకుంటున్నాను అన్నట్టుగా నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు. తర్వాత బిందు గారు మాత్రం రెడ్ ఇచ్చారు. అభిజిత్ మాత్రం ఒక బొమ్మ మెనియేచర్ వేసుకోమన్నాడు, అతని బొమ్మ అతను వేసుకోమన్నారు బోర్డు మీద ప్రోమోలో ఉన్నట్టుగా. వేసినప్పుడు తలకాయ కాళ్ళు చేతులు వేసాడు కదా బోర్డు మీద, తల మీద రెడ్ది పెట్టుకున్నాడు, రెడ్ పెన్. ఆ తల మీద డాట్ పడితే నేను రెడ్ ఇచ్చేస్తాను, డాట్ పడకుండా చేయాలి అన్నప్పుడు ఆ తలనే తుడిపేశాడు. ఓ ఇంప్రెసివ్, ఎలా డాట్ పెడతావు, నా తలే లేదు అన్నట్టు చెప్పాడు అనమాట. ఫేస్ మీద డాట్ పెట్టలేకపోయావు కదా అని. సో ఇంప్రెసివ్ అనేసి అభిజిత్ కూడా గుడ్ అనేసి చెప్పి అభిజిత్ కూడా గ్రీన్ ఇచ్చాడు. 2 గ్రీన్లతో అతను కూడా వెళ్ళాడు. హీస్ గుడ్, డిఫరెంట్ క్యాండిడేట్ అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక బిజినెస్ మ్యాన్ ఫోర్బ్స్ 30లో ఉన్నంత అలాంటి పర్సన్ నార్మల్గా వేరే పర్సన్తో జనాలతో ఎలా మింగిల్ అవుతారు అనేది ఇంట్రెస్టింగ్గా చూడాలనిపిస్తుంది. చూడాలి ఎలా చేస్తాడో నెక్స్ట్ స్టేజ్లో కూడా. తర్వాత సరికి కల్కి మిస్ తెలంగాణలో 2nd పొజిషన్ వచ్చిందంట. కల్కి ఈవిడ తెలంగాణ ఆవిడ. సో ఆవిడ కూడా ఓకే కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈవిడది కూడా ఏదో లేపేశారు. వీళ్ళు అక్కడ ఇంప్రెసివ్ అయినట్టుగా పోయినంత అక్కడ నాకేం అనిపించలే, అంత అనిపించలే. ఓకే రీజనబుల్గా అనిపించారు. ఎక్కడ రీజనబుల్గా అనిపించారంటే వాళ్ళకి గ్రీన్ ఇచ్చిన దాంట్లో నేనేమి ఎందుకు ఇచ్చారన్న ఫీలింగ్ అయితే తెలియదు, కానీ వాళ్ళంత గ్రీన్ ఇచ్చిన దానికి ఏదో ఉంది, అది ఎడిటింగ్లో లేపేశారని అయితే అనిపించింది. ఏం చెప్పారు, 3 ఆడపిల్ల కాలం, మా నాన్నకి ఆడపిల్లలు అంటే ఇష్టం లేదు, కానీ ఇప్పుడు కొంచెం మారాడు అన్న సెన్స్లో చెప్పి తెలంగాణ చిన్న పల్లెటూరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేసి చెప్పి మిస్ తెలంగాణలో 2nd పొజిషన్ వచ్చింది. ఆ తర్వాత సరికి సరే చూద్దామనేసి చూడడానికి చిన్న ఏం పెద్దగా ఆడలేరేమో ఇన్నోసెంట్గా అనిపించింది ఫేస్ నాకు. కానీ అక్కడ ఇంప్రెసివ్గా ఏమనిపించిందంటే హ్యాండ్ రైజింగ్ పెట్టుకోమంటే బిందు మాధవి గారితో గెలిచేసింది. తర్వాత శ్రీముఖి గారితో లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకుంటే శ్రీముఖి గారిని కూడా ఓడిచ్చేసింది. ఇద్దరిని ఓడిచ్చేసింది. దానికి బలం కనపడింది. గుడ్ అనిపించింది. స్ట్రెంత్ ఉంది ఆవిడలో, స్ట్రెంత్ ఉందన్నట్టుగా చూడగానే కనపడలే, కానీ గుడ్ స్ట్రెంత్.
అది ఇంప్రెసివ్గా అనిపించింది. దాంతో కూడా మాటలు కూడా కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది, బాగానే మాట్లాడుతుంది. ఎడిటింగ్ లేదు, లేపేశారు, క్లారిటీ వస్తుంది. నవదీప్ గ్రీన్ ఇచ్చారు, బిందు 2 గ్రీన్, బిందు ఒకటే రెడ్ ఇచ్చారు, మిగతా వాళ్ళు ఇద్దరు గ్రీన్ ఇచ్చేసి నెక్స్ట్ హోల్డ్లో పెడదాము, నెక్స్ట్ ఏదో చూద్దాం అన్నట్టుగా 3 గ్రీన్ ఇవ్వాలని లేదు అనేసి బిందు గారు చెప్పి గ్రీన్ ఇచ్చేసి పంపించేశారు. ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది, ఏడుస్తూ ఉంది. ఆ ఎమోషనల్గా ఇది కూడా నచ్చింది, అది కూడా నచ్చి ఉండొచ్చు బిగ్ బాస్ టీంకి. వెంటనే ఎమోషనల్ అయిపోయింది, ఆవిడ భయంకరంగా ఏడుస్తూ ఉంది. ఆనంద బాష్పాలు అంటే ఆనంద బాష్పాలు ఆబ్వియస్లీ ఆనంద బాష్పాలు అనగానే అందరూ ఫుల్గా నవ్వుకున్నారు, పంపించేశారు. గుడ్, ఓకే. మరీ టూ మచ్ ఇంప్రెసివ్ కాదు, ఓకే అన్నట్టుగా అనిపించింది. ప్రస్తుతానికి అది జరిగింది. డాడీ డైరెక్ట్గా ఫినాలేకి డైరెక్ట్గా బిగ్ బాస్కి వెళ్ళిపోతారు డాడీ అనేసి ఒక డాడీకి ఒక మెసేజ్ ఇప్పించేశారు. ఓకే, ఇలా జరిగిందయ్యా ఎపిసోడ్. ఈరోజు ఎపిసోడ్ మరీ అంత ఓవర్గా సూపర్గా ఏం లేదు. ఆ శ్రీజది కొంచెం ఓకే బాగుంది. ఆ తర్వాత వచ్చేసరికి ఆ డెమాన్ పవన్ది బాగానే ఉంది. ఆ తర్వాత అమ్మాయి శ్రేయ అనే అమ్మాయిది బాగుంది. ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్ అంతగా బాగాలేదు, ఇది మాత్రం నిజంగా ఒప్పుకోవాలి. నిన్న ఒక రకంగా అనిపించింది, ఈరోజు ఓకే ఓకే ఓకే. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయాలి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఇన్స్టాగ్రామ్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంది, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఫారిన్ కంట్రీస్లో ఉండేవాళ్ళు ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేస్తే మీకు ఎలా చూడాలి అనేది వేరే వాళ్ళు చెప్పిన సోర్సెస్ అన్నీ మీకు చెప్పడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. షార్ట్గా ఫినిష్ చేశానా లేదా అనేది మీరే చెప్పాలి. ప్రస్తుతానికి కొన్ని జడ్జిమెంట్స్ నాకు పెద్దగా నచ్చలేదు, మీకు నచ్చాయో లేదో కూడా చెప్పండి. ఈరోజు మొత్తం మీద ఎవరు ఇంప్రెస్ చేశారో చెప్పండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత కమ్యూనిటీలో, మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో ఒక పోల్ పెడతాను, ఎవరు బాగా ఉన్నారు ఏంటి, ఎవరు నచ్చారనేది. మీ ఓటు కూడా దాంట్లో వేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, మంచి మంచి అప్డేట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ. ఏదైనా సజెషన్స్ ఉంటే మన రివ్యూలో కావచ్చు, ఏదైనా ఇవ్వండి కింద. థ్యాంక్ యూ.